ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి బీపీ పడిపోవడంతో రతన్ టాటాను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై రతన్ టాటా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని టాటా ట్వీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి బీపీ పడిపోవడంతో రతన్ టాటాను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై రతన్ టాటా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని టాటా ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు అస్వస్థత గురయ్యారు. అయితే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి ఆయనని కుటుంబ సభ్యులు నిన్న రాత్రి తరలించారు. ముఖ్యంగా బీపీ పడిపోవడంతో ఆయన అస్వస్థతకు గురైనట్లుగా బయట ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రతన్ టాటా క్లియర్గా స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ రతన్ టాటా ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కి ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా వెళ్లారు. అయితే ఆయన బీపీ సడన్ గా డౌన్ అవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం జరగడంతో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్వీట్ ద్వారా తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రతన్ టాటా తెలిపారు.